హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతురిని బ్లాగ్స్. ఈరోజైతే గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలనేది ఈజీ అంటే ఈజీ పద్ధతిలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అందరూ ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే గోంగూర 4 కట్టలు అయితే తీసుకొని ఆకులుగా నీట్గా కడిగి వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే గోంగూర తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి కొద్దిగా వేడిన తర్వాత అందులోకి 2 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని వేసుకొని వేగించుకోవాలి. ఇలా నిమిషం తర్వాత పచ్చిమిర్చి ఎలా వేగాయో చూడండి. ఇలా వేగిన పచ్చిమిర్చిని వేరొక గిన్నెలోకి అయితే తీసుకుందాం. అదే కడాయిలో మళ్ళీ మనము గోంగూరనైతే వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మెత్తగా ఉడికించుకోవాలి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఒక నిమిషం తర్వాత గోంగూరను మెత్తగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ స్పూన్తోని కలిపి ఒక నిమిషం పాటు మళ్ళీ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న గోంగూరని మరొక గిన్నెలోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు గోంగూర మొత్తం చల్లారేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రోట్లో వేసి గోంగూరని అయితే రుబ్బుకుంటున్నానండి. మిక్సీలో అయితే వేయట్లేను. మీ ఇష్టం అండి. రోట్లో వేసుకున్నా సరే మిక్సీలో వేసుకున్నా సరే, కానీ రోట్లో వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు రోట్లోకి నేనైతే పచ్చిమిర్చిని ముందుగా వేసుకొని అంత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇలా రుబ్బుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగైతే పచ్చిమిర్చిని అయితే ఇలా రుబ్బుకోవాలి. చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన మిశ్రమంలోకి మనము మళ్ళీ మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని అయితే మొత్తాన్ని అందులోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లోకి ఒక 5 లేదా 6 ఎల్లిపాయలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గోంగూరని రుబ్బుకోవాలి. చూడండి గోంగూర అయితే మెత్తటి పేస్ట్ లాగా అయితే అయిపోయింది కదండి. ఇలా అయిన గోంగూరని వేరొక గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. గోంగూర రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టు ఈజీ పద్ధతిలో చేసుకోండి. మరీ ఎక్కువ టైం పట్టదండి. కేవలం 2-3 నిమిషాల్లో ఈ గోంగూర రోటి పచ్చడి అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం పోపు కోసం అయితే ఒక 3 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా మరిగించుకోవాలండి. నేను పోపుకైతే ఒక 3 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకున్నాను. పోపు మంచిగా రావడం కోసం అయితే కొద్దిగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. నేనైతే 4 కట్టలు గోంగూర కాబట్టి నేనైతే 3 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ అనేది మరిగిన తర్వాత ఒక 3 లేదా 4 ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇలా వెల్లిపాయలు కొద్దిగా వేడైన తర్వాత వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా వేగించుకోవాలండి. ఇలా జీలకర్ర కొద్దిగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనము మిరపకాయలను కూడా వేసుకొని వేగించుకుందాం. ఇలా మిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని పోపు అనేది మొత్తము కలుపుకోవాలి. పోపు అనేది మంచిగా వస్తేనే పచ్చళ్ళలోకి పోపు అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చడి కూడా టేస్టీ అంటే మరింత టేస్టీగా వస్తుంది. ఈ పోపు అనేది మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం గోంగూర రోటి పచ్చళ్ళలోకి అయితే వేసుకుందాం. చూసారండి పోపు వేయంగానే పచ్చడి అనేది ఎలా వాసన వస్తుందో, నాకైతే మస్తు వాసన వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అంతే అండి, ఎంతో ఈజీ అయిన గోంగూర రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.